ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితాలో ఆ పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదనే విషయమూ బీజేపీకి అర్థమైపోయింది. వారికి సీఎం అభ్యర్థి లేరు, దార్శనికత, విశ్వాసం కలిగిన వ్యక్తులు లేరు. అందుకే కాషాయ పార్టీ గెలుపు కోసం ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఆపరేషన్ లోటస్ స్కామ్ ద్వారా డిసెంబర్ 15 నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఓటరు జాబితాను ట్యాంపరింగ్ చేసింది అని కేజ్రీవాల్ ఆరోపించారు. కొన్ని రోజులుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తన ఆపరేషన్ ను కొనసాగిస్తోంది. ఈ 15 రోజుల్లో 5,000 మంది ఓటర్లను తొలగించేందుకు కొత్త దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా 7,500 మంది ఓటర్లను జాబితాలో చేర్చేందుకు అప్లికేషన్లు వచ్చాయి. 12% ఓటర్లలో అవకతవకలు జరుగుతున్నాయి అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 70 స్థానాలకు అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా సీఎం అతిశీ మరోసారి కాల్కాజీ సీటు నుంచి బరిలో నిలుస్తున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.